హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా వచ్చా ముందుకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశేషం ఏం లేదు, చెప్పారుగా పెద్దోళ్ళు శాస్త్రం. మన పరిస్థితులు బాగాలేకపోతే పందులైనా మేపాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన పరిస్థితి బాగాలేకపోతే పందులైనా మేపాలి. ఎందుకంటే నన్ను ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నన్ను ఆదరించిన కుటుంబంలో వాళ్ళ మెసెస్కి బాగలేదు. అందుకోసం మేకల కాడికి 3 రోజుల నుంచి మేకలు మేపుతూ ఉన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తప్పదు, మనం సర్దుకొని చేసుకోవాలి, ప్రేమించాలి, ఆప్యాయత రావాలి మనలో. దావీదు కూడా ఇలాగే కదా ఫస్ట్ స్టార్టింగు. ఇదిగో కర్ర చూడండి, వంకం కర్ర, దీన్ని వేసి ఆకు లాగేది కిందకి, ఆకు లాగి మేకలకి వేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు నన్ను చూసి ఏదైనా హేళన చేయొచ్చేమో కానీ మీరు హేళన చేస్తున్నా నేను బాధపడనండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి అలా వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము పోతూ ఉండాలంటే కాలాన్ని గడుపుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే మా మెసెస్ చనిపోయిన తర్వాత, మా భార్య చనిపోయిన తర్వాత ఒంటరివాడిని అయిపోయి పిల్లలు చూడక, పిల్లలు పట్టించుకోక ఇలాగైపోయాను. కానీ దేవుని సేవ చేయాలని ఇప్పుడు కూడా నాకు పట్టుదల. ఆ సేవ చేయడం కొరకే నేను ఈరోజు ఈ కర్రను పట్టుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మందిరమును కట్టి తీరాలి. నేను ఏ గ్రామంకి వెళ్తానో ఆ గ్రామంలో ఖచ్చితంగా మందిరం కడతాను. నా విశ్వాసం, దేవుడిచ్చిన వరం. కనుక ఈ గ్రామంలో కూడా శుద్ర ప్రయోగాలు ఎక్కువ ఉన్నాయి, మంత్ర ప్రయోగాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళదే రాజ్యం అంటున్నారు. కానీ అది మాట్లాడింది నాతో. ఎలా మాట్లాడిందంటే, నువ్వు ఎలా ఈ గ్రామంలో ఉండి సేవ చేస్తావు, నువ్వు ఎలా ఇక్కడున్న వాళ్ళు నువ్వు మారుస్తావు, నువ్వు ఎలాగ చేస్తావు నేను చూస్తా అని ఛాలెంజ్ చేసింది నాతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే మన దేవుడు గొప్పవాడు కనుక మనల్ని గెలిపిస్తాడు. ఆ విశ్వాసం నాకు ఉంది. ఈ గ్రామంలో నిలబడ్డాను, మేకలు మేపుతూ ఉన్నాను. కనుక నన్ను చూసి మీరు హేళన చేయొద్దండి దయచేసి. చూసిన వారు లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్రార్థించండి, అనుకూలమైతే సహాయం చేయండి ప్లీజ్. ఎందుకంటే నా స్థితి ఇలాగైపోయింది. ప్రార్థించండి దయచేసి, మీకు మనం చేస్తూ ఉన్నాం. నా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుని ఆశీస్సులు మీకు ఉండును గాక. ఆమేన్.